చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులు స్వీకరించారు. ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఇక్కడి నుంచి నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఈరోజు బుద్ధభవన్లో ఉన్నటువంటి హైడ్రా కార్యాలయంలో నేరుగా ప్రజల నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. మొదట 50 మంది నుంచి టోకెన్లు జారీ చేసి ఒక్కొక్కరిని తన ఛాంబర్లోకి పిలిపించుకొని ఆ కంప్లైంట్దారులు ఎవరైతే ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించాకే సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయడం జరుగుతుంది. సో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో వారిని నేరుగా మాట్లాడుతూ దేనికి సంబంధించి, ఒకవేళ పార్క్ స్థలమా, లేదంటే ప్రభుత్వ భూమికి సంబంధించా, లేదంటే ప్రధాన రహదారికి సంబంధించి ఆక్రమణ జరిగిందా అనే కోణంలో ఫిర్యాదులను పరిశీలిస్తూ పక్కనే ఉన్నటువంటి సంబంధిత అధికారులు, రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ సంబంధిత అధికారులందరూ కూడా పక్కపక్కనే ఉంటూ వచ్చినటువంటి ఫిర్యాదు నేరుగా వారికి సంబంధించినటువంటి వివరాలను ఆరా తీస్తూ ఫిర్యాదుదారుడికి ఒక భరోసా కల్పిస్తున్నారు. హైడ్రా నుంచి సంబంధిత ఆక్రమణకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలను తీసుకుని వారికి 2 లేదా 3 వారాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్, నిజాలు నిర్ధారించిన తర్వాత దాని మీద పకడ్బందీగా హైడ్రా చర్యలు తీసుకుంటున్నారంటే ఒక హామీని ఫిర్యాదుదారుడికి ఇస్తూ హైడ్రా కార్యాలయం నుంచి పంపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి మొదలైనటువంటి ప్రజావాణికి నగర నలుగురు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు హైడ్రా కార్యాలయానికి వస్తూ తమ ఫిర్యాదులను నేరుగా కమిషనర్ రంగనాథ్కి విన్నవించుకుంటున్నారు. దీనికి సంబంధించి గతంలో దాదాపుగా క్షేత్రస్థాయిలో 5,800కు పైగా ఫిర్యాదులు అందుకున్నటువంటి హైడ్రా వాటిలో ప్రాధాన్యత క్రమంలో ప్రజలు ఇచ్చిన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తుంది. సో అందులో భాగంగా ఈ రోజు నుంచి నేరుగా ప్రజావాణి హైడ్రా ప్రధాన కార్యాలయంలో కూడా ప్రజావాణి ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. వాటన్నిటిని కూడా పరిశీలించి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులను జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా పరిశీలించిన తర్వాత ఒకవేళ అవి అక్రమమని తేలిగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారు లేదా పార్కులను కబ్జా చేశారని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా కూడా బాధితులకు ఒక భరోసా ఇచ్చారు. పార్క్ గురించి కలిసాం. పార్క్ కబ్జా చేసిర్రు, ఎవరైతే లేఅవుట్ చేసిరో వాళ్ళే పార్కును కబ్జా పెట్టిరు. మాకు పార్కు లేదు, ఒకటి కమ్యూనిటీ కట్టుకోవడానికి కూడా స్థలం లేదు. దాని గురించి ఇప్పుడు మేము 2020 నుంచి పోరాడుతున్నాము. పెండింగ్ ఉన్నది. దాన్ని ఇప్పుడు రంగనాథ్ సార్ దృష్టి తీసుకొస్తే సాల్వ్ చేస్తుంటుండే ప్రజావాణిలో పెట్టాలని వచ్చినాం సార్ దగ్గరికి. సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. ఎంక్వైరీ చేపించేసి ఇమీడియట్లీ మీకు పార్క్ ఇప్పిస్తాము. చిన్న గుడి, అమ్మవారి గుడి ఉంటే నాగోలివిల్లి గ్రామస్తులు యాదవులు వచ్చేసి దౌర్జన్యంతో 500 ఎకరాలను వాళ్ళు కబ్జా పెట్టినారు. తర్వాత ఈ విషయాన్ని సార్కి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాము. లేఅవుట్ మ్యాప్లు 2 చూపించాము. ఈ ఒరిజినల్ లేఅవుట్ ఏంటిది, మ్యానిపులేట్ లేఅవుట్ ఏంటిది అని చెప్పాము. సార్ 2 మా మాటలన్నీ విన్నపాలు విన్న తర్వాత 3 వారాల తర్వాత మా దగ్గరకు వచ్చేసి మా సమస్యను పరిష్కరిస్తామని హామీ చేసి ఇచ్చినారు. పార్కుని మా అందరికీ కాలనీ తరపున కాలనీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు. మేము లోకల్ జిహెచ్ఎంసీలో చాలా 2020 నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. మాకు అక్కడ ఎటువంటి పరిష్కారం కాలేదనే సార్కు ప్రాబ్లం చెప్పుకుందామని మేము వచ్చినాము. సార్ దగ్గర మంచి రెస్పాన్స్ ఉంది. మనకు 3 వీక్స్లో మన ప్రాబ్లం ఫిజికల్గా మా లొకేషన్కి వచ్చి సార్ వెరిఫికేషన్ చేస్తా అని చెప్పిండు. మాకు పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది. యుద్ధ వీరుడికి 300 గజాలు అలాట్ చేస్తే దాని లోపల రాకుండా అడ్డుపడుతున్నారు. తర్వాత ఈ ల్యాండ్ గ్రాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి ఆయనకి ఎలిజిబిలిటీ లేదని రిజెక్ట్ లెటర్ ఇచ్చారు. కమిషనర్ గారు ఏమనండి, కమిషనర్ గారు చాలా సంతోషపడి సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి బాగుంది, ఇది బాగా చేసినారు మీరు, మీకు ఆల్వేస్ జస్ట్ న్యాయం చేస్తాను, నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తాను, అక్కడ తప్పు ఉంటే ఇమ్మీడియట్గా తీయించేస్తాను, చేసిన తర్వాత మీరు నాకు టచ్లో ఉండండి అని ఆయన ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. నాకు అదే దాని కార్డు ఇచ్చారు, టచ్లో ఉండండి, యూ బీయింగ్ ఏ వార్ డిజేబుల్ సోల్జర్ ఐ విల్ హెల్ప్ యూ అని ఇచ్చారు. నగర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఫిర్యాదుదారులకు ఇటు చెరువులు ఆక్రమించాయని కొందరు, పార్క్ స్థలాలు కబ్జా చేశారని మరికొందరు కమిషనర్ను ఆశ్రయించడం జరిగింది. వారన్నింటినీ తీసుకొచ్చినటువంటి ఆధారాలను
పరిశీలించినటువంటి కమిషనర్ 2-3 వారాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి మీద చర్యలు తీసుకుంటామనే ఒక భరోసాను అయితే కల్పిస్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదులు అయితే వెలువెత్తున్నాయి. అంతేకాకుండా అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు కూడా తీసుకుంటామని అది ఫిర్యాదుదారులకు ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి హామీని రంగనాథ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే గతంలో కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించి కూడా హైడ్రా పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా అవి పరిష్కరించబోతున్నాము. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే రాబోతున్నాయి. ఈ బుద్ధభవన్లో ఉన్నటువంటి హైడ్రా ప్రధాన కార్యాలయంలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చర్య కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా తీసుకోబోతున్నాం కూడా ప్రజలకు ఫిర్యాదుదారులకు రంగనాథ్ వివరిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా చాలామంది దాదాపుగా ప్రతిరోజు కూడా అంటే ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు, అదేవిధంగా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నేరుగా కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు. మరి ఈ స్వీకరించినటువంటి ఫిర్యాదుల్లో వినతి పత్రాల్లో ఎన్ని పరిష్కరిస్తారనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఫిర్యాదుదారులు కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుదారులు కూడా కమిషనర్ చెప్పినటువంటి మాటలకు ఇచ్చినటువంటి భరోసాకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా నుంచి ఈ కబ్జా కోరల్లో చిక్కున్నటువంటి భూములు కావచ్చు, లేదంటే పార్క్ స్థలాలు రక్షించబడతాయనేటువంటి ఒక భరోసాతో హైడ్రా కార్యాలయం నుంచి వెళ్తున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే హైడ్రా కార్యాలయానికి ఈరోజు మొదలైనటువంటి ప్రజావాణి ఇక ముందు రోజుల్లో ఫిర్యాదుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రేమ్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.